నవజాత శిశువు కాలంని మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఏ కాల వ్యవధిగా నిర్ధారించారు? జననం నుండి 28 రోజులు. లాటిన్ పదం అడాల్సియర్ నుండి ఉద్భవించిన అడాలసెన్స్ అనే పదాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చిన మనోవిజ్ఞానవేత్త ఎవరు? జి. స్టాన్లీ హాల్. ఫ్రాయిడ్ మనోలైంగిక వికాస సిద్ధాంతం ప్రకారం శిశువు జన్మించినప్పటి నుండి సుమారు 1 సంవత్సరం వరకు ఉండే మొదటి వికాస దశ ఏది? నోటి దశ. మనోలైంగిక వికాస సిద్ధాంతంలో శిశువు తన మలమూత్ర విసర్జన ప్రక్రియలపై నియంత్రణ సాధించే సుమారు 1 నుండి 3 సంవత్సరాల మధ్య ఉండే రెండవ దశ ఏది? పాయు దశ. మనోలైంగిక వికాస సిద్ధాంతంలో ఇడిపస్ మరియు ఎలక్ట్రా కాంప్లెక్స్లు వ్యక్తమయ్యే 3 నుండి 6 సంవత్సరాల వయస్సు ఏ దశకు చెందుతుంది? లింగ దశ. లైంగిక శక్తులు సుప్తంగా ఉండి సామాజిక నైపుణ్యాలు మరియు స్నేహ సంబంధాలపై శ్రద్ధ చూపే 6 నుండి 12 సంవత్సరాల మధ్య కాలాన్ని ఫ్రాయిడ్ ఏ దశగా పేర్కొన్నారు? సుప్త దశ. ఎరిక్సన్ మనో సామాజిక వికాస సిద్ధాంతం ప్రకారం శిశువు యొక్క మొదటి సంవత్సరంలో సంభవించే నమ్మకము వర్సెస్ అవిశ్వాసము క్లిష్ట పరిస్థితి ఏ వయసులో జరుగుతుంది? జననం నుండి 1 సంవత్సరం. ఎరిక్సన్ సిద్ధాంతంలో శిశువు శారీరక నియంత్రణ మరియు స్వయం ప్రతిపత్తిని ప్రదర్శించే స్వయం ప్రతిపత్తి వర్సెస్ సందేహము లేదా సిగ్గు ఏ వయసు వారికి వర్తిస్తుంది? 1 నుండి 3 సంవత్సరాలు. ఎరిక్సన్ ప్రకారం పిల్లలు ఉద్దేశపూర్వకంగా ఆటలు మరియు సామాజిక కృత్యాలు ప్రారంభించే చొరవ వర్సెస్ తప్పు భావన ఏ వయసులో కనిపిస్తుంది? 1 నుండి 3 సంవత్సరాలు. 3 నుండి 6 సంవత్సరాలు. పాఠశాల వయసులో పిల్లలు తమ నైపుణ్యాలను నిరూపించుకోవడానికి ప్రయత్నించే శ్రమశీలత వర్సెస్ న్యూనత ఏ దశ ఏ కాలానికి చెందుతుంది? 6 నుండి 12 సంవత్సరాలు. కౌమార దశలో వ్యక్తమయ్యే పాత్ర సందిగ్ధత వర్సెస్ గుర్తింపు ఏ దశకు చెందిన అతి ముఖ్యమైన మానసిక సంఘర్షణ? కౌమార దశ. స్కిన్నర్ కార్యసాధక నిబంధనలో ఒక సంక్లిష్ట ప్రవర్తనను చిన్న చిన్న సోపానాలుగా విభజించి క్రమంగా ఆశించిన ప్రవర్తన వైపు నడిపించే పద్ధతిని ఏమంటారు? రూపకల్పన. హోవార్డ్ గార్డ్నర్ తన బహుళ ప్రజ్ఞా సిద్ధాంతంలో ప్రధానంగా ఎన్ని రకాల ప్రజ్ఞలను ప్రతిపాదించారు? 8 ప్రజ్ఞలు. వ్యక్తిత్వ వికాసంలో సామాజిక ఆసక్తి మరియు న్యూనతా భావనను అధిగమించడం ముఖ్యమని భావించే వ్యక్తిగత మనోవిజ్ఞాన శాస్త్రం స్థాపించినది ఎవరు? ఆల్ఫ్రెడ్ ఆడ్లర్. వ్యక్తులు తమలోని లోపాలను అధిగమించడానికి చేసే ప్రయత్నాలు విఫలమైనప్పుడు ఏర్పడే న్యూనత సంక్లిష్టం అనే భావనను ఎవరు ప్రతిపాదించారు? ఆల్ఫ్రెడ్ ఆడ్లర్. చేతన మరియు అచేతన భావనలతో పాటు వ్యక్తిగత అచేతనము, సమిష్టి అచేతనం వంటి విభాగాలను ప్రతిపాదించిన విశ్లేషణాత్మక మనోవిజ్ఞాన శాస్త్రం వ్యవస్థాపకుడు ఎవరు? కార్ల్ జుంగ్. మానవజాతి పూర్వీకుల నుండి వారసత్వంగా సంక్రమించిన పురాణ నమూనాలు
సంకేతాలను కలిగి ఉండే సమిష్టి అచేతనం అనే భావనను ఎవరు ప్రతిపాదించారు? కార్ల్ జుంగ్. యుటోపియన్ ప్రవర్తనవాద సమాజాన్ని ఊహిస్తూ వాల్డెన్ 2 అనే ప్రసిద్ధ నవలను రచించిన ప్రవర్తనవాద మనోవిజ్ఞానవేత్త ఎవరు? బిఎఫ్ స్కిన్నర్. మనోవిజ్ఞాన శాస్త్రంలో మైలురాయిగా నిలిచిన 1903లో ప్రచురితమైన ఎడ్యుకేషనల్ సైకాలజీ అనే గ్రంథాన్ని రచించిన శాస్త్రవేత్త ఎవరు? ఎడ్వర్డ్ థార్న్డైక్. వ్యక్తి మరియు అతని మానసిక పరిసరాన్ని కలిపి సూచించే ప్రవర్తనను తెలిపే లైఫ్ స్పేస్ భావనను ప్రతిపాదించినది ఎవరు? కర్ట్ లెవిన్. పిల్లల ఆలోచన విధానాలు మరియు భాషా వికాసంపై పరిశోధనలు వివరిస్తూ ద లాంగ్వేజ్ అండ్ థాట్ ఆఫ్ ద చైల్డ్ అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? జీన్ పియాజే. ఆలోచన మరియు భాషల మధ్య పరస్పర సంబంధాన్ని వివరిస్తూ రాసిన థాట్ అండ్ లాంగ్వేజ్ అనే ప్రసిద్ధ గ్రంథ రచయిత ఎవరు? లైవ్ వైగాట్స్కీ. పాఠశాల విద్యా సంస్కరణలు మరియు బోధనా పద్ధతులపై తీవ్ర ప్రభావం చూపిన ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత ఎవరు? జెరోమ్ బ్రోనర్. వ్యక్తిగత ఎదుగుదల, స్వీయ గౌరవం మరియు మానవ సామర్థ్యాలకు ప్రాధాన్యతనిస్తూ ఆత్మాశ్రయ మనోవిజ్ఞాన శాస్త్రంను బలోపేతం చేసినది ఎవరు? కార్ల్ రోజర్స్. చికిత్సకుడు కాకుండా సలహాదారుని పాత్ర కేవలం సహాయకారిగా మాత్రమే ఉండే వ్యక్తి కేంద్రిత చికిత్స లేదా క్లయింట్ కేంద్రిత చికిత్సను ప్రవేశపెట్టినది ఎవరు? కార్ల్ రోజర్స్. సహజమైన మరియు స్వయం ప్రేరిత అభ్యసన ప్రాముఖ్యతను వివరిస్తూ ఫ్రీడమ్ టు లెర్న్ అనే గ్రంథాన్ని రచించిన విద్యావేత్త ఎవరు? కార్ల్ రోజర్స్. మానవుని అవసరాల సోపాన క్రమాన్ని వివరిస్తూ రాయబడిన మోటివేషన్ అండ్ పర్సనాలిటీ అనే ప్రాచుర్యం పొందిన గ్రంథ రచయిత ఎవరు? అబ్రహం మాస్లో. మనుషుల్లో ఏకైక ప్రజ్ఞ కాకుండా విభిన్న స్వతంత్ర ప్రజ్ఞలు ఉంటాయని నిరూపించిన ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ గ్రంథ రచయిత ఎవరు? హోవార్డ్ గార్డ్నర్. ప్రజ్ఞ అనేది 7 స్వతంత్ర ప్రాథమిక మానసిక సామర్థ్యాల కలయిక అని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఎల్ఎల్ థార్స్టన్. కోల్బర్గ్ నైతిక సిద్ధాంతంలో పురుషుల దృక్పథానికి ఎక్కువ ప్రాధాన్యత లభించిందని విమర్శిస్తూ మహిళల నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? కరోల్ గిల్లిగన్. శిశువు వికాసం చుట్టూ ఉండే 5 పర్యావరణ అవస్థల ప్రభావం వల్ల జరుగుతుందని తెలిపే పరిస్థితుల సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? యూరీ బ్రోన్ఫెన్బెర్నర్. బ్రోన్ఫెన్బెర్నర్ పర్యావరణ సిద్ధాంతంలో శిశువుకు అత్యంత దగ్గరగా మరియు నేరుగా పరస్పర చర్యలు జరిపే పరిసరాల వ్యవస్థను ఏమంటారు? మైక్రోసిస్టమ్. అనుభవం మరియు విశ్లేషణల ఆధారంగా వ్యక్తులు నేర్చుకునే విధానాలను వివరించే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ సైకిల్ మరియు అభ్యసన శైలులను రూపొందించినది ఎవరు? డేవిడ్ కోల్బ్. శిశువులలో భయము అనే ఉద్వేగాన్ని నిబంధన ద్వారా కలిగించవచ్చని నిరూపించిన ప్రసిద్ధ లిటిల్ ఆల్బర్ట్ ప్రయోగం నిర్వహించిన శాస్త్రవేత్త ఎవరు? జాన్ బి వాట్సన్. వ్యక్తులు తమ లేదా ఇతరుల విజయాలకు మరియు అపజయాలకు గల కారణాలను ఎలా విశ్లేషిస్తారో వివరించే ఆరోపణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? ఫ్రిడ్జ్ హైడర్. ఒక వ్యక్తి నమ్మకాలకు మరియు అతని ప్రవర్తనకు మధ్య వైరుధ్యం ఏర్పడినప్పుడు కలిగే మానసిక అశాంతిని వివరించే జ్ఞానాత్మక విసంగతి సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? లియోన్ ఫెస్టింగర్. పిల్లల ఆటలు మరియు
ఆటలు వారి భవిష్యత్ జీవిత విధులకు శిక్షణ లాంటివని తెలిపే ఆట సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన విద్యావేత్త ఎవరు? కార్ల్ గ్రూస్. మానవజాతి పరిణామ క్రమంలోని దశలని ప్రతి శిశువు తన ఆటల ద్వారా పునరావృతం చేస్తాడని తెలిపే పునరావృత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? స్టాన్లీ హాల్. ఒక రంగంలోని అభ్యసనం మరొక రంగంలోని అభ్యసనానికి ఉపయోగపడాలంటే రెండు రంగాల మధ్య పోలికలు ఉండాలని తెలిపే సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? ఎడ్వర్డ్ థార్న్డైక్. స్వల్పకాలిక జ్ఞాపక శక్తిలో సమాచారం మెదడులో గరిష్టంగా ఎంత సమయం వరకు నిల్వ ఉంటుంది? 20 నుండి 30 సెకండ్లు. ప్రాథమిక పాఠశాల విద్యార్థుల్లో కనీస అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానాన్ని పెంపొందించడానికి ఉద్దేశించిన FLN పథకం పూర్తి రూపం ఏమిటి? ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. భారతదేశంలో ప్రాథమిక విద్యార్థులందరిలో 3వ తరగతి ముగిసే నాటికి చదవటం, రాయటం మరియు ప్రాథమిక గణిత నైపుణ్యాలను సాధించేందుకు ప్రారంభించిన నిపుణ్ భారత్ మిషన్ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? 2021. పెస్టాలజీ ప్రతిపాదించిన త్రిముఖ విద్యా సూత్రం 3Hలో హెడ్, హార్ట్ మరియు హ్యాండ్ అనేవి వరుసగా వేటికి ప్రాతినిధ్యం వహిస్తాయి? జ్ఞానాత్మక, భావావేశ రంగ, చలన రంగాలు. హెర్బర్ట్ ప్రతిపాదించిన సాంప్రదాయ పాఠ్య ప్రణాళిక సోపానాలలో క్రింది వాటిలో సరైన క్రమ పద్ధతి ఏది? సన్నాహము, సమర్పణ, సంసర్గము, సాధారణీకరణము, అన్వయము. బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణను జ్ఞానాత్మక క్రమంగా సవరించి అత్యున్నత స్థాయిలో సృష్టించడమును చేర్చిన రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీని రూపొందించినది ఎవరు? లోరిన్ ఆండర్సన్. సూక్ష్మ బోధనా చక్రంలో ప్రణాళిక రచన బోధన తర్వాత వచ్చే తదుపరి 3వ సోపానం ఏది? పునర్నివేశం. తరగతి గదిలో విద్యార్థుల ఏకాగ్రతను నిలుపుకోవడానికి ఉపాధ్యాయుడు తన గొంతు హెచ్చుతగ్గులు, శారీరక కదలికలలో మార్పులు చేయడాన్ని ఏ నైపుణ్యం అంటారు? ఉద్దీపన వైవిధ్య నైపుణ్యం. ఒకే ప్రధాన సమస్యాత్మక అంశంపై వేరువేరు కోణాలలో నిపుణులు తమ భిన్న అభిప్రాయాలను ప్రదర్శించే బోధనా పద్ధతిని ఏమంటారు? సింపోజియం. తరగతి గదిలో ఎంపిక చేసిన ఒక అంశంపై పరిమిత సంఖ్యలో గల నిపుణుల సభికుల సమక్షంలో జరిపే చర్చా పద్ధతిని ఏమంటారు? ప్యానల్ చర్చ. ఒక నిర్దిష్ట సమస్యకు ఎటువంటి ఆంక్షలు లేకుండా వేగంగా అనేక నూతన సృజనాత్మక ఆలోచనలు రాబట్టడానికి ఉపయోగించే పద్ధతి ఏది? మేధోమథనము.